కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అణిమాదిభిరావృతాం మయూఖైః గురుడిత్యేవ విభావయే భవానీ. గ్రహాలు, వాటి గమనాలు, వాటి ప్రభావాలు, దోషాలు, నివారణ చర్యలు, ఈ విధానం వల్ల వ్యక్తుల యొక్క జీవన విధానం ఆనందమయంగా రూపుదిద్దుకుంటుంది. ఇదే భారతీయమైన జ్యోతిషంలోని ప్రత్యేకత. మేషరాశి. ఈ రాశి వారు తాము ఆచరించే కార్యక్రమాల్లో ఉత్సాహంగా ఆలోచన చేస్తారు. మాట విలువ బాగుంటుంది. ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చుకుంటారు. గాంభీర్యంగా ఉంటుంది మాట. తద్వారా అందరూ అంగీకరించడానికి సిద్ధంగా ఉంటారు. ముఖ్యంగా వ్యాపారస్తులైన మిత్రుల యొక్క సహాయ సహకారాలతో ఎన్నో పనులు సక్రమంగా నెరవేర్చగలుగుతారు. నూతనంగా వాహనాలు కొనుగోలు చేసేటువంటి ఆలోచనలు కానీ, ఇంటిని అలంకరించేటువంటి ఆలోచనలు కానీ వస్తుంటాయి. వాహనం యొక్క కొనుగోలులో అనుకూలతలు సిద్ధించడం కోసం తప్పనిసరిగా విష్ణుర్గరుడ వాహన అనే మంత్రాన్ని జపం చేసుకోవడం చాలా అవసరం. అలాగే ఇంటిని అలంకరించేటువంటి సందర్భంలో సానుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడడం కోసం, ప్రయోజనాలు కలగడం కోసం చింతామణి గృహాంతస్థ శ్రీమన్నగర నాయిక అనే మంత్రాన్ని జపించుకోవడం మంచిది. స్నేహ సంబంధాలు వృద్ధి చెందుతాయి. ఆ స్నేహాలను వృద్ధి చేసుకోవడం కోసం మీ ప్రయోజనాలను కొన్నిటిని విడనాడక తప్పదు. దానికి మీరు సిద్ధపడడం ద్వారా కొత్త పరిచయాలు పెరిగి అవి భవిష్యత్తులో మీ యొక్క అభివృద్ధికి కారణమవుతుంటాయి. చేసే పనులలో కొన్ని విజయాలు సిద్ధిస్తాయి. కానీ ఆ సిద్ధించినటువంటి విజయాలు ఆనందాన్ని ఇవ్వలేని పరిస్థితులు కొన్ని ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో ఆనందించదగిన ఘట్టమే అయినా ఆనందించలేని స్థితికి ఉన్నందువలన ఆ ఫలితాలు సానుకూలంగా రూపుదిద్దుకోవడం కష్టంగా ఉంటుంది. మనస్సుకి తృప్తి తక్కువగా ఉంటుంది. చేసేటువంటి పనులలో పుణ్యబలం తక్కువ కావడం వలన మనం ఎంత అనుకూలంగా ప్రయత్నం చేసినా అపార్థాలు, వ్యతిరేకతలు కనిపిస్తూ ఉంటాయి. వృత్తి స్థానంలో మీ యొక్క కృషి అందరి యొక్క ఆమోదాన్ని, అనుకూలతను ఆకట్టుకుంటుంది. ఉత్సాహంగా మీరు ఇతరుల యొక్క పనులను సక్రమంగా నెరవేర్చడం కోసం, వారికి ప్రయోజనాలు కల్పించడం కోసం ప్రయత్నం చేస్తారు. మీ స్వప్రయోజనాల మీద మీకు ఆసక్తి తక్కువగా ఉంటుంది. తద్వారా ఇతరులకు మీ వల్ల కలిగేటువంటి ప్రయోజనాలు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల వాళ్ళు ఆనందించడం, మీకు సానుకూల పరిస్థితులు ఎదుర్కోవడం సంభవిస్తుంది.